డిగ్రీ అందరూ ఇస్తారు. కెరీర్ కి క్లారిటీ ఇచ్చేది మాత్రం కాన్ఫిడో. బెస్ట్ యూనివర్సిటీ సీట్ తో పాటు సెటిల్ అయ్యే స్కిల్ కూడా గ్యారంటీ. వెల్కమ్ టు ఐడ్రీమ్. ఈరోజు మనతో పాటు హోమియోపతి డాక్టర్ మారపల్లి చేతన్ రాజు గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు అవర్ షో. హలో మేడం. సార్, ఎంప్లాయీస్కి చాలామందికి 7-8 అవర్స్ లాంగ్ అలానే కూర్చొని ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే నర్వ్ వీక్నెస్ అనేది ఇప్పుడు కామన్ అయిపోయింది, నరాల బలహీనత. సో ఇలా కూర్చొని కాన్స్టెంట్గా అలా కూర్చొని వాళ్ళు వర్క్ చేయడం వల్ల ఈ ప్రాబ్లం అనేది చాలామంది ఫేస్ చేస్తున్నారు. అసలు దీని నుంచి అంటే బయటపడడానికి ఏమైనా హోమ్ రెమెడీస్ కానీ లేదా వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా చేంజ్ చేసుకోవాలి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు ఎంప్లాయీల పరిస్థితిని ఆలోచించండి. మీరు 10 గంటలు, 12 గంటలు, 16 గంటలు కంటిన్యూ కూర్చొని ఒక్కటే పని స్క్రీన్ ముంగట. ఏమవుతుంది? నీరసం వస్తుందా రాదా? మెటబాలిజం ఇంకా తగ్గుతుంది బాడీది. పోయే ఫుడ్ అయితే అంతే పోతుంది, కానీ బాడీకి ఎక్కువ ఎనర్జీ స్పెండింగ్ లేదు. ఆటోమేటికలీ మిడిల్ ఏజ్లో ఉంటారు, మెటబాలిజం కూడా తగ్గుతుంది కదా. ఇప్పుడు ఏమవుతుంది? నీరసం పెరుగుతుంది వీళ్ళకు. మళ్ళీ దాని తర్వాత ఏంది అంటే, ఇప్పుడు రైట్ హ్యాండ్లో మౌస్ ఉంటుంది, ఎప్పుడు ఇట్లా జరుగుతూనే ఉంటుంది. ఆ మౌస్ టేబుల్ మీద ఉంటుంది. ఈయన ఏం చేస్తాడు? స్క్రీన్ ఉంటుంది కదా, దానికి దగ్గర ఇట్లా వంగి కూర్చుంటాడు. ఇట్లా వంగి కూర్చునేసరికి ఏదైతే పోస్చర్ మెయింటైన్ అవ్వాలి ఆ పోస్చర్ మెయింటైన్ కాదు. రాంగ్ పోస్చర్లో ఎన్ని గంటలు కూర్చోవడం వల్ల ఏమవుతుంది? సర్వైకల్ రీజన్లో స్పాండ్లోసిస్ స్టార్ట్ అవుతుంది, లంబార్ రీజన్లో స్పాండ్లోసిస్ స్టార్ట్ అవుతుంది. అయితే ఏమవుతుంది? నీరసం అయితే వచ్చింది. ఇప్పుడు ఏమేమి రావాలి? చేతుల్లో తిమ్మిర్లు, అరికాల్లో తిమ్మిర్లు, మంటలు, కాళ్ళు లాగడం, ఇవి కూడా రావాలి కదా. ఇట్లా వంగి కూర్చోవడం వల్ల, లాంగ్ అవర్స్ కూర్చోవడం వల్ల అవి స్టార్ట్ అవుతాయి. సియాటికా వస్తుంది మెల్లగా. నరమే కదా సియాటిక్ నర్వ్, అది ఎఫెక్ట్ అయిపోతుంది. నడుము భాగంలో ఒక్కొక్కసారి ఇట్లా మరీ, ఇప్పుడు రైల్వేస్లో పనిచేస్తారు, కూర్చొని పని చేస్తూనే ఉంటారు. ఏమవుతుంది? ఎన్నో ఏండ్లు పనిచేసి ఇట్లా ఈ ప్రాబ్లంలు, అరికాల మంటలు, తిమ్మిర్లు, కాళ్ళు లాగడం, ఇవన్నీ అవుతాయి. అయితే ఏంటంటే మన స్పైన్ ఏదైతే ఉంటుంది కదా, అది ఎప్పుడు పోస్చర్ మెయింటైన్ చేసి ఉండాలి. మెయింటైన్ చేయరు, ఇట్లా ప్రాబ్లంలు అవుతాయి. మెల్లగా ఏమవుతుంది? థైరాయిడ్ వస్తుంది, బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది, బరువు పెరుగుతుంది. గుడ్డు ఉంది, గుడ్డు మీద టేబుల్ మీద పెట్టిండ్రు, కొద్దిగా ఇట్లా బరువు వేసిండ్రు దాని మీద. ఏం కాదు, బరువు పెరుగుకుంటూ పోతే ఏమవుతుంది? పగిలిపోతుంది. అవునా కాదా? ఇప్పుడు మన నరాలు ఉన్నాయి బాడీలో, సెడెంటరీ లైఫ్ స్టైల్కి అలవాటు అయిపోయింది మనకు. అక్కడే కూర్చొని పని చేయడం, మళ్ళీ దాని తర్వాత ఏమవుతుంది? బరువు పెరుగుతుంది. గుడ్డు మీద భారం పెరిగినప్పుడు ఏమైంది? పగిలిపోయింది. నరాల మీద భారం పెరుగుతుందా లేదా? మన వెయిట్ పెరుగుతుంటే నరాల మీద కూడా ప్రెషర్ పెరుగుతుంది. ఏమవుతుంది? నరాలు ఇంకా డ్యామేజ్ అవుతాయి, మైలించి దెబ్బ పడిపోతుంది, B12 డెఫిషియన్సీ అవుతుంది, విటమిన్ D డెఫిషియన్సీ అవుతుంది. మొత్తం రోజు గ్లాస్ బిల్డింగ్లో కూర్చొని పనిచేస్తారు. అవునా కదా? ఇప్పుడు ఒక్కొక్కసారి కొన్ని గ్లాస్ యాడ్లు వస్తుండే, ఏ మనిషి ఇట్లా గ్లాస్ ఉంటుంది, మన గ్లాస్ అని అర్థమే కాదు, ఇట్లా పోతూనే ఉంటాడు, సడన్గా దెబ్బ తాకుతుంది, అంత క్లియర్ ఉంటుంది మా గ్లాస్ అనేసి ఇట్లా అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. గుర్తుందా మీకు? అయితే ఏంది అంటే, ఇప్పుడు ఆ గ్లాస్లోకి వెళ్ళి ఎండ వస్తుంది, ఎండ మన బాడీకి తగిలితే విటమిన్ D ప్రొడ్యూస్ అవుతుంది. అవునా కదా? కానీ ఎండ కొడితే విటమిన్ D ప్రొడ్యూస్ కాదు, గ్లాస్లోకి వెళ్ళి వస్తుంది కదా, విటమిన్ D ప్రొడ్యూస్ కాదు. ఏమవుతుంది? డెఫిషియన్సీ అవుతుంది, ఇంకా నొప్పులు పెరిగిపోతాయి. మనం ఎలాంటి రెమెడీస్ పాటించడం వల్ల ఈ నర్వ్ వీక్నెస్ నుంచి బయటపడవచ్చు? ఎలాంటి రెమెడీస్ పాటించాలంటే, ఇక్కడ వరకు టీషర్ట్, ఇక్కడ వరకు షార్ట్స్ వేసుకొని డైలీ ఒక అరగంట ఎండలో కూర్చోవాలి. ఒక్కరోజు విటమిన్ D ప్రొడ్యూస్ అవుతుంది బాడీలో. మళ్ళీ దాని తర్వాత మీరు ఏం చేయాలంటే, B12 డెఫిషియన్సీ ఎవ్రీడే కూర్చోవాలి. ఎవ్రీడే తింటాం కదా, ఎవ్రీడే పడుకుంటాం కదా, అట్లనే ఎవ్రీడే కూర్చోవాలి. అవును. మళ్ళీ ఇంతకుముందు ఏంది, అందరు ఎండకి ఎక్స్పోజ్ అవుతుండే, ఇప్పుడు ఎవరైతే లేరు, అందరికి ఏసీయే కావాలి. ఏసీ అంటే ఎయిర్ కండిషనింగ్నే, మళ్ళీ ఎయిర్ కూలర్ కూడా కాదు, ఏసీనే కావాలి. అవునా కాదు? మళ్ళీ అది కూడా 16 మీద పెడతారు, దానికి కూడా నొప్పులు పెరుగుతాయి. అంత చల్ల వాతావరణంలో ఉంటే నొప్పులు పెరుగుతాయి. మళ్ళీ ఏంది, ఆప్టిమమ్ టెంపరేచర్ ఏసీ మెయింటైన్ చేయాలి. డైలీ హాఫ్ అన్ అవర్ కంపల్సరీ కూర్చోవాలి. మళ్ళీ దాని తర్వాత ఏం చేయాలంటే, చేపలు, నాన్ వెజిటేరియన్స్ ఉంటే చేపలు ఎక్కువ తీసుకోవాలి, B12 డెఫిషియన్సీకి మంచిది.
ఇది ఫ్రైలు చేయొద్దు. అట్లీస్ట్ వారానికి 3 పూటలు చేపల పులుసు చేసుకోండి, మంచిగా తినండి, మీకు బెనిఫిషియల్ ఉంటుంది. మళ్ళీ పెరుగు ఉంటుంది కదా, పెరుగు మీరు అన్నంలో కలుపుకొని రోజు ఒక 4 ముక్కలన్నా తీసుకోండి, మంచిగా వేసుకోండి పెరుగు, అది మంచిగా కన్జ్యూమ్ చేయండి. మళ్ళీ ఏం చేయండి అంటే ఫ్రూట్స్ ఉంటాయి కదా, స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, మల్బెర్రీ, క్రేన్బెర్రీ, బ్లాక్బెర్రీ, ఇవి ఫ్రెష్ ఎప్పుడైతే దొరుకుతాయి అవి ఫ్రెష్ తీసుకోండి. అవి కట్ చేసి దాని మీద చక్కెర వేసి క్రీమ్ వేసి అవి చెయ్యొద్దు. మనం ఐస్ క్రీమ్ తింటలేం, మనం డైరెక్ట్ బెర్రీస్ తినాలి ఎక్కువ, అవి హెల్త్కి మంచివి, నరాలకు మంచివి, ఆక్సిడేటివ్ స్ట్రెస్ కూడా తగ్గిస్తాయి. ఇవి చేయండి. ఓకే, నాన్ వెజ్ వాళ్ళు అయితే ఫిష్ అని చెప్పారు, వెజ్ వాళ్ళు అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టు పెరుగు ఉంది, పనీర్ ఉంది, అట్లా అవి ప్రిఫర్ చేయండి. ఇవన్నీ ఫుడ్స్ తీసుకోవచ్చు. ఓకే అండి, నర్వ్ వీక్నెస్ నుంచి అంటే మనం ఏ విధమైన ఫుడ్ తీసుకోవడం వల్ల దాని నుంచి బయటపడవచ్చు అనేది చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ అండి.